ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము దానియేలు గ్రంథము 6 అధ్యాయం 25 వచన ప్రారంభం. అప్పుడు రాజగు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును, రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికిని ఇలాగూ రాయించెను. మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. నా సముఖమున నియమించినదేమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వములయందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు. ఆయనే యుగయుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును. ఆయన విడిపించువాడును, రక్షించువాడునై ఉండి, పరమందును భూమి మీదను సూచక క్రియలను, ఆశ్చర్యకార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను. రాజైన దర్యావేషు గారు దానియేలు గారిని సింహముల బోనులో వేయించారు. ఆ రాత్రంతా కూడా దానియేలు సింహం బోనులో ఉన్నారు కానీ, ఏ సింహము కూడా ఆయనకి హాని చేయలేదు. దేవుడు ఆయన దూతని సింహంల బోనులో ఉంచి, సింహంలో ఆయనకి ఏ హాని కలిగించకుండా దేవుడు రక్షించాడు. తెల్లవారుజామున పొద్దున్నే లేచి రాజైన దర్యావేషు దావీదు గారిని ఈ విధంగా అంటారు. జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగెనా అని అడిగాడు. అలా అడిగినప్పుడు దానియేలు గారు ఆయనకు సమాధానం ఇచ్చారు. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనిపించానని. అప్పుడు రాజైన దర్యావేషు గారు ఈ లోకమంతటా సాక్ష్యార్థమై దానియేలు పూజించిన దేవుడే జీవము కలిగిన దేవుడని సాక్ష్యమిచ్చారు. అదే విధంగా మనం కూడా మన దేవుడు జీవము కలిగిన దేవుడని, అందరిని రక్షించే దేవుడని, మనందరము కూడా సాక్ష్యమిచ్చుటకు దేవుడు మనకందరికీ కూడా సహాయం చేయను గాక. ఆమేన్. హల్లెలూయా.